మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే సార్. ఈరోజు సక్సెస్ అనేది చాలా స్ట్రగుల్స్ నుంచి వచ్చే పరిస్థితి ఉంటుంది. మీలాంటి ప్రముఖులంతా కూడా చెప్పే మాట కష్టపడాలి, ట్రస్ట్ సర్వీస్ ఇవ్వాలి అని. మీరైతే ఏం చెప్తారు? ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ, ఈ ఫంక్షన్కి వచ్చిన గెస్టులందరికీ నా హృదయపూర్వక శుభానందనలు, సిన్సియర్ థ్యాంక్స్. మల్లిక్ గారు నాకు చిరకాల మిత్రుడు, ప్లస్ మా భాగస్వామి కూడా. మల్లిక్ గారి ఫంక్షన్ ఓపెన్ చేయడానికి వచ్చినందుకు కూడా చాలా థ్యాంక్స్. సర్వీస్ అనే కాన్సెప్టు ఈజ్ వెరీ డిఫికల్ట్ టు డిఫైన్. ఇఫ్ యూ లుక్ బ్యాక్, నేను కమిషనర్ సర్వీస్ ట్యాక్స్ కింద ఉన్నప్పుడు సన్ టీవీ వాళ్ళు ఒక టీవీ షో ఆర్గనైజ్ చేసినప్పుడు వాట్ ఈజ్ సర్వీస్ ట్యాక్స్ అన్నారు. సో ఆ డిపార్ట్మెంట్లో ఉన్న ప్రకారం ఎక్కడ ట్యాక్స్ కట్టగలిగితే దాన్నే సర్వీస్ అని అనుకున్నాను. Next, when I was CEO of NTR Memorial Trust, where I was the CEO managing the NTR Trust with Chandrababu Garu as the managing trustee, there we looked at giving service in the sense providing the relief to the needy without any money. As a businessman, there are two components. One, వ్యాపారం చేస్తూ నేను చెప్పిన అట్లాంటి సర్వీస్ చేయటం ఒకటి. వ్యాపారం చేస్తూ ట్రాన్స్పరెంట్గా సర్వీస్ ట్యాక్స్ ఇప్పుడు అది పరిణితి చెంది జిఎస్టీ కింద వచ్చింది. జిఎస్టీ కరెక్ట్గా కట్టి, గవర్నమెంట్కి ఇన్కమ్ ట్యాక్స్ కరెక్ట్గా కట్టి, కస్టమర్కి సాటిస్ఫాక్షన్తో 100% అనేది నాకు తెలియదు, కానీ రీజనబుల్ సాటిస్ఫాక్షన్తో మనం చెప్పిన కమిట్మెంట్కి ప్రొడక్ట్ డెలివర్ చేయడం కూడా సర్వీస్ అనేది నా ఉద్దేశం. బికాజ్ రఫ్లీ యాజ్ ఎ బిల్డర్, మల్లిక్ గారు కూడా ఈజ్ ఎంటర్డ్ ఇన్ టు దిస్ లైన్ ఆఫ్ కన్స్ట్రక్షన్. రఫ్లీ అవుట్ ఆఫ్ అవర్ టోటల్ టర్న్ ఓవర్, we will end up paying about 30 to 35% of our income in the form of some tax or the other. That money is used again for the service of the public. So our business transparently perfectly cheste, as a businessman I feel we are doing service to the society at large, and also doing service to the customers who have purchased the apartment. The other aspect is, apart from this, some more social activity kuda cheyadaniki avakasam undi, cheyalsina avasaram undi. That's what Lansam believes. As a part of that only, we ensure that all our employees' children are educated properly. We take care of their education needs. We have about 500 employees, and I'm sure about 200 students must be studying. We tell them, you study whatever you want, we support you. Alage, a very minor this thing, we provide lunch to the staff. When we provide lunch to the staff, I don't feel we are doing a service to the employees. I feel I'm doing the service to the wife and the mother. So that పొద్దున్నే లేచి వంట చేసి పంపించే బాధ తగ్గిద్దాం. So service అనే కాన్సెప్ట్ is very widespread. Every person in his own capacity, in different angles, directly or indirectly can do service, and we will not lag behind. I believe Visakhapatnam has got tremendous amount of future ahead. It had tremendous amount of future earlier also. ఆంధ్రప్రదేశ్లోనే అతి ఎత్తైన కమర్షియల్ రెసిడెన్షియల్ బిల్డింగు 36 అంతస్తులు. ల్యాన్సమ్ అనే సంస్థ ఇక్కడ కడుతుందా 36 అంతస్తులు? వీళ్ళు నిజంగా కట్టగలరా? కెపాసిటీ ఉందా? ఇంటెన్షన్ ఉందా? క్యాపబిలిటీ ఉందా అని అనుకున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతి ఎత్తైన బిల్డింగ్ ప్లాన్ చేసి సక్సెస్ఫుల్గా
number of odds. One is the Hudhud, second is GST, third is demonetization. ఫేస్ చేసి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసామంటే దానికి రెండు కారణాలు ఉన్నాయి. దట్ ఈస్ ది ఇన్హరెంట్ స్ట్రెంగ్త్ ఆఫ్ విశాఖపట్నం టు ఎంకరేజ్ గ్రోత్ అండ్ సపోర్ట్ ఆఫ్ ది లోకల్ పీపుల్ ఇన్ యాక్సెప్టింగ్ ది ఛాలెంజెస్. దట్ ఈస్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ వైజాగ్. దట్ ఈస్ బ్యాక్డ్ బై ది conviction of the builder that we should do justice to the residents. We faced all the problems. We faced Hudhud, we faced GST, we faced demonetization, we faced a cycle of lull, but we completed the project. Even today, the tallest building in Andhra Pradesh is Oxygen Towers built by us. That is an indication. Still there is future in Visakhapatnam. The second one is in commercial segment. The tallest mixed-use building in Andhra Pradesh is Lansam Square. We have faced lot of challenges. We have overcome and we have built because we have tremendous confidence in the ability of Visakhapatnam to grow and absorb. And the future will be much better, much faster, much better. I am happy to tell, in Vizag, probably 10 floors of commercial space. ఆల్ ఫ్లోర్స్ లీజ్ అవుట్ చేసిన ఏకైక బిల్డింగ్ లాన్సమ్ స్క్వేర్, ఏకైక సంస్థ లాన్సమ్. సో ఇఫ్ యూ ఆర్ ట్రాన్స్పరెంట్, ఇఫ్ పీపుల్ హ్యావ్ ఫెయిత్ ఇన్ యూ, గ్రోత్ ఈజ్ సర్టన్ అండ్ దెర్ విల్ బి ఫినామినల్ గ్రోత్ ఇన్ వైజాగ్. Well, today we are all witnessing మనందరూ ఇవాళ ఈ జిమ్ కమ్ ఫెసిలిటీ ఓపెనింగ్కి వచ్చాము. ద సో క్లబ్ వేర్ సుమంత్ హెస్ కాల్డ్ ఆల్ ఆఫ్ అస్ అండ్ ఈస్ షోయింగ్ దిస్ వండర్ఫుల్ ప్లేస్. Before we talk about this, I should talk about two things. One is the man behind and the actual person who has made it possible for us to see. Other than Umesh Garu, Lansam owner, it is Arun. Arun is the guy who has made it possible because the minute I came, నేను అడుగుతున్నాను ఇదంతా ఎవరు అంటే ఉమేష్ గారు క్లియర్గా మల్లిక్ గారు నేను స్టార్ట్ చేశాను, తర్వాత అరుణ్ హెస్ టేకెన్ ఓవర్. ఐఎమ్ వెరీ హ్యాపీ అరుణ్ బికాస్ see, building is only 50%. Making it 100% useful and usable is very achievable thing which I am seeing for the first time. Second, coming to this particular building, multi-purpose unti mottham including me, someone who is a businessman like me also, I had a question whether this will survive or not. And not only money wise, technically, practically and financially, all three viabilities. And Umesh Garu, day one and today, the same statement, it is 100% possible and he made us possible and shown us. First thing. Second, with this firm, I was associated with Sumant, a very passionate guy, and wherever he goes, he win over people with his heart. So coming to service, and second, one more important thing when you asked about service, I feel money and service for a businessman. Okay, if you are calculating every time the money, the service may not be 100%. But I am assuring, if service is 100%, money automatically comes. This is all, and I wish Sumant the best possible things to happen. Thank you. అరుణ్ సార్, వాట్ అబౌట్ సక్సెస్, వాట్ అబౌట్ కమిట్మెంట్ అంటే ఏం చెప్తారు? Hey Nitin, I very honestly believe in a lot of visionaries like Malik Garu and my dad as inspiration. I think they've always taught us in very one simple thing: hard work. There is no other recipe other than hard work. And second, the fact that you have to be very honest to your values and ideals. I think if you kind of take care of these two criteria, I think success will definitely follow. If not now, sometime later. And then going back to what my dad said, I think this city owes a lot to the people here. The people of Vizag are people with a lot of heart and a lot of hard work. And one person who's a testament to that is Sumant Garu. So wish him all the best for launching So Club. I think it is the first of its kind. Yes. It is the largest gym in Vizag. It is the first indoor swimming pool in Vizag. And there are a lot of other amenities that Mr. Sumant has planned. So I'm sure the boy of Vizag will definitely be doing a lot of great things here in the future as well. Congratulations. Thank you so much.